గరుడ పురాణంలో వర్ణించిన అతి భయంకరమైన నరకం రౌరవం. అసలు ఈ నరకానికి ఎవరిని పంపిస్తారు? అక్కడ ఉండే శిక్షలు వింటేనే గుండె జారిపోతుంది. ఎవరైతే కేవలం తమ స్వార్థం కోసం, తమ కుటుంబ పోషణ కోసం ఇతర ప్రాణులను హింసించి, మోసం చేసి వాళ్ల సంపదను అన్యాయంగా ఆక్రమిస్తారో అటువంటి వారి కోసమే ఈ రౌరవ నరకం వేచి ఉంటుంది. ఇతరుల కన్నీటి మీద బతికేవాడు చివరకు చేరేది ఇక్కడికే. అసలు దీనికి రౌరవం అనే పేరు ఎందుకు వచ్చింది? రురు అనే ఒక రకమైన క్రూరమైన సర్పజాతి ప్రాణులు అక్కడ ఉంటాయి. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరినైతే హింసించామో, ఏ అమాయక ప్రాణులనైతే బాధ పెట్టామో అవే అక్కడ రురు జంతువుల రూపంలో పగతో రగిలిపోతూ ఉంటాయి. యమభటులు పాపాత్ముడిని ఆ నరకంలోకి తోసివేయగానే ఆ క్రూర మృగాలు గుంపుగా మీదపడి పాపాత్ముడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాంసాన్ని పీక్కుతింటాయి. చేసిన పాపానికి తగ్గట్టుగా అవే ప్రాణులు మనల్ని వేధిస్తాయి. ఆ బాధను వర్ణించడానికి మాటలు చాలవు. కాబట్టి ఇతరులను ఏడిపించి సంపాదించింది ఏదీ మనకు దక్కదు. ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ ధర్మాన్ని ఆచరిద్దాం, పాపానికి దూరంగా ఉందాం.